అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. విష్ణు సహస్రనామ సిరీస్ లో భాగంగా మీ సమస్యల్ని కమెంట్ సెక్షన్ లో రాయండి. ఆ సమస్యల్ని మీరు అధిగమించడం కోసం విష్ణు సహస్రనామాన్ని ఎలా ఆశ్రయించచ్చో మేము తెలియచేస్తాం. ఏమంటే నేను కాదు సార్ తెలియచేస్తారు అని చెప్పి సిరీస్ ని మొదలు పెట్టడం జరిగింది. చాలా అనూహ్యంగా రెస్పాన్స్ వస్తోంది. అందుకు కృతజ్ఞతలు సార్. నమస్కారం. మీ ఎంకరేజ్మెంట్ వల్లనే వాళ్ళ సమస్యల నుంచి బయటపడతారన్న నమ్మకం వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతోంది. చేసుకోవాలి అని చెప్పి చాలా మంది రకరకాల సమస్యల గురించి అడుగుతున్నారు. అయితే ఈ పర్టికులర్ వీడియోలో ఉద్యోగ సంబంధిత సమస్యల నుంచి మేము అధిగమించాలి అంటే ఏ నామం మేము చదువుకోవాలి అని అడుగుతున్నారు. అయితే ఉద్యోగమే కాకుండా అంటే ఉద్యోగంలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. లైక్ హైక్ రావట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదు, లేదా చాలా పాలిటిక్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంది ఉద్యోగంలో. మరి వీటిని అధిగమించడం కోసం, కొత్త ఉద్యోగం రావటం కోసం కూడా ఏ నామాన్ని చదవాలి అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వేదవ్యాసుల వారు అందించిన ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ ప్రతి శ్లోకం మనకి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గంగా ఉంటుంది. విద్యా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ సమస్యలు వీటన్నిటిని అధిగమించడానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 42వ శ్లోకం అదేంటంటే వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానతో ధ్రువః పరతి పరమ స్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణః. ఈ శ్లోకం ఒకదాన్ని మంత్రంగా తీసుకొని రోజుకు 108 సార్లు చొప్పున వారు పఠించటం మొదలుపెట్టినట్లయితే మొదటి కొన్ని రోజుల్లోనే వారు ఎదుర్కొంటున్న విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో సమస్యలు తొలగిపోతాయి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం చదవచ్చా? చేసుకోవచ్చు. ఏ రోజున మొదలు పెట్టమంటారు? వాళ్ళకి అనుకూలమైన రోజు, వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండి ఎప్పుడు మొదలు పెట్టాలనుకుంటే ఆ సమయంలో శుచిగా శుభ్రంగా స్నానం చేసి మొదలు పెట్టుకోవచ్చు. ఈ నామం చదివేటప్పుడు నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోవచ్చా? సహజంగా హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో ఏదైనా మన స్పిరిచువల్ సంబంధించిన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆల్కహాల్ లాంటివి తీసుకోకుండా ఉండటం మంచిది. అలానే మాంసాహారాన్ని కూడా త్యజించి చేసినట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆడవాళ్ళు చదివేటప్పుడు ఖచ్చితంగా ఋతుక్రమం వస్తుంది కాబట్టి మరి ఆ సమయంలో ఆపుకోవచ్చా? ఋతుక్రమంలో చేయకుండా ఉండటం అవసరం, ఖచ్చితంగా చేయకూడదు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. అలాగే ఇంకా ఎటువంటి సమస్యల నుంచి మీరు అధిగమించడం కోసం విష్ణు సహస్రనామాన్ని కావాలి అనుకుంటున్నారు, ఆశ్రయించాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వివాహ సంబంధిత ఇబ్బందులు, పిల్లల కోసం కూడా ఇంకా వీడియోస్ రెడీగా ఉన్నాయి, అవి కూడా వస్తాయి. సో కీప్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.